అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సమాజంలో పేద మధ్య తరగతి ప్రజలకు సంబంధించి వారి పిల్లలందరూ కూడా సమాజంలో ఉన్నత వర్గాల వారు, ధనవంతులు ఏ విధంగా అయితే వారి పిల్లలకు చదువు ద్వారా మంచి భవిష్యత్తును ఇస్తూ ఉన్నారో, ఆ భవిష్యత్తును కేవలం ధనవంతులకు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు సంబంధించి వారి పిల్లలు కూడా, చిన్నారులు కూడా చదువుకోవటం ద్వారా ఉన్నతమైనటువంటి భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును వారు కూడా అందుకోవాలన్న ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో, ఆలోచనతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి, ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలు, విద్యకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఎన్నో లక్షల కోట్ల మంది చిన్నారులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందజేసినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఆ లక్ష్యాన్ని, ఆ ఉన్నతమైనటువంటి ఆశయాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మించి చిన్నారులందరికీ కూడా కేవలం చదువు ద్వారానే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువు ద్వారానే వారు అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోగలుగుతారు అన్నటువంటి ఆలోచనతో ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీతో, అంకిత భావంతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారంటే మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చిన్నారులకు సంబంధించి తల్లిదండ్రులు కూడా ఉంటారు. పిల్లలకు సంబంధించి మనం కోట్లాది ఆస్తి, లక్షలాది రూపాయల ఆస్తి మనం ఇవ్వక్కర్లేదు. ఇచ్చిన వాడు నిలుపుకుంటారో లేదో కూడా మనకు తెలియదు. కానీ చిన్నారులకు ఇచ్చినటువంటి చదువుని, వారికి ఇచ్చేటువంటి విజ్ఞానాన్ని మాత్రం ఎవ్వరూ కూడా దొంగిలించలేనటువంటి సంపద అది. వారికి ఎంతో విజ్ఞానాన్ని, ఎంతో మంచి భవిష్యత్తుని అందించగలిగేటువంటి సంపద కేవలం విద్య ద్వారా వచ్చేటువంటి విజ్ఞానం మాత్రమే. అది గ్రహించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక దశ వరకు విద్యలో వినూత్నమైనటువంటి మార్పులు చేస్తూ సమూలంగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మార్చి ఉన్నత విద్యను కూడా పేద, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా చేరువగా తీసుకొచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దానికి అనుగుణంగా ఆ తరువాత ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు. విద్య అనేది కేవలం ధనవంతులకు మాత్రమే హక్కు కాదు. ఈ సమాజంలో మనం కనుక కొంచెం ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో కూడా, గ్రామాల్లో కూడా ఎంతో మనం ఇచ్చేటువంటి ఆసరాతో ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును వారు పొందటం మాత్రమే కాదు, మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి కూడా ఎంతో పేరు తీసుకురాగల భావి భారత పౌరులు ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో సరైనటువంటి ప్రోత్సాహం లేక ఉండిపోయారు. వారందరినీ కూడా వెలికి తీయాలి, వారినందరినీ కూడా భావి భారత పౌరులుగా మేము తయారు చేయాలన్న ఒక ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. కేవలం ఆలోచన చేయటం వరకే కాదు, ఆయన చేసేటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో, ఆశయంతో ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చిన్నారులని, వారి తల్లిదండ్రులని అందరినీ కూడా వినియోగించుకుని పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఆ కార్యక్రమంలో భాగంగానే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఆయన ఎంత ఉదాత్తంగా ఆయన ఆలోచన చేశారంటే, ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి అమృత హస్తాలపైన ఈ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుడితే అంత ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా విద్యను, వైద్యాన్ని కూడా ఎంత నిర్లక్ష్యం చేసిందో మన ఒక్క ఈ కాలేజీ పరిసరాలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఆనాడు దివంగత మహానేత మరణంతో ఆగిపోయినటువంటి ఈ పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి నిర్మాణం ఆ తర్వాత మళ్ళీ ఆ మహానేత వారసుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్ప, మళ్ళీ మన స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు డిఎన్ఆర్ గారు మళ్ళీ శాసనసభ్యుడు అయినప్పుడు తప్ప, అయిన తర్వాత తప్ప మళ్ళీ పేద ప్రజల పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ కాలేజీ నిర్మాణం
మొదలు పెట్టుకోలేకపోయాం, పూర్తి చేసుకోలేకపోయాం అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు కేవలం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి ఒక భవనాన్ని కాదు మనం ప్రారంభం చేసుకునేది, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించి, వారి పిల్లలకు సంబంధించి బంగారు భవిష్యత్తును అందించేటువంటి ఒక దేవాలయంగా నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. పాలిటెక్నిక్ కాలేజ్ చదివిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి అక్కడే మీరు ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ యూనివర్సిటీల పేరు మీద, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీల పేరు మీద మీరు ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా చదువుకుని మళ్ళీ మీకు సంబంధించి మీ జీవితాలకి, మీ భవిష్యత్తుకి కూడా ఆయనే గ్యారంటీ ఇచ్చే విధంగా మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతను ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి, అది నాడు నేడు కార్యక్రమం ద్వారా కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాల పేరుతో కావచ్చు, ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా దాదాపుగా 30-40 వేల కోట్ల రూపాయలతో ఒకేసారి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించినటువంటి నాయకుడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అసలు ఎందుకు ఆధునీకరించాలి? ఈరోజు ఎక్కడైనా పేదవాళ్ళకి సంబంధించి అయితే శిథిలమైపోయినటువంటి ఆ స్కూల్స్లో పిల్లల్ని ఏ విధంగా బడులకు పంపుతారు? ఏ స్కూల్ చూసినా, గత ప్రభుత్వ హయాంలో ఏ స్కూల్ చూసినా కూడా శిథిలమైపోద్ది. మన పిల్లల్ని ఆ స్కూల్కి పంపించాలంటే ఆ స్కూల్ ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఎక్కడ కనీసం తాగటానికి మంచినీళ్ళు ఉండవు, పిల్లలకి ఏదన్నా అవసరం ఉంటే కనుక సరైనటువంటి టాయిలెట్స్ ఉండవు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, సరైనటువంటి ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లల విద్య పట్ల అత్యంత నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వాలు ఒక పక్కన ఉంటే గతంలో, ఆ తర్వాత నాడు నేడు పేరు మీద రాష్ట్రంలో ఎక్కడ కాదు, మన ప్రాంతంలో కాదు, మారుమూల ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా మన స్కూళ్ళను కూడా, ప్రభుత్వ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. తరగతి గదిలోనూ కూడా ఎక్కడా కూడా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా బ్లాక్ బోర్డుల దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని కూడా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచన చేసి లక్షలాది కోట్ల రూపాయలతో ఈరోజు ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి అంశాలే అయినా మళ్ళీ నేను ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నానంటే, తల్లిదండ్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో, ఆలోచనతో ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లల భవిష్యత్తు కోసం తపన పడుతూ ఉన్నారో, తల్లిదండ్రులు కూడా అదంతా కూడా అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తు వైపు ముందుకు మీరు చేయబట్టుకు నడిపించండి. మీ వెనుక మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. తల్లికి సంబంధించి వారికి ప్రతి తల్లికి కూడా 15,000కు పైగా తల్లికి అమ్మఒడి పేరు మీద డబ్బులు వేయాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత లోతుగా ఆయన ఆలోచన చేసి ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టారు. సాధారణంగా పేద వర్గాల పిల్లలకు సంబంధించి వారి పిల్లలను తల్లిదండ్రులు స్కూలుకు పంపించాలన్నా, చదివించాలన్నా ఎంతో ఆలోచన చేస్తారు. ఎందుకు? తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళితే ఆ పని మీద వచ్చే 100, 200, 300, 500 రూపాయలు వారు కడుపు నింపటానికో, పిల్లల లేకపోతే వారి ఖర్చులు, ఇంటి అద్దెనో, లేకపోతే ఇతరత్ర వారికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవటానికే సరిపోతాయి. వారి పిల్లలను కూడా వారు తీసుకువెళ్తే ఆ పనిలోకి అదనంగా ఇంకా 200, 300 వస్తాయి. మాకేదో కొంచెం ఆదాయం ఉంటుంది, మా కుటుంబం ఇంకొంత 2 పూట్ల కూడా కడుపు నిండా భోజనం చేయొచ్చు, మాకున్నటువంటి ఇతరత్ర అవసరాలు మాకు తీరిపోతాయి, ఎందుకులే స్కూలుకు పంపటం అని ఎక్కడ ఆలోచన చేసి ఆ తల్లిదండ్రులు ఆ చిన్నారులని స్కూలుకు పంపించకుండా వాళ్ళ భవిష్యత్తుకి వారే అడ్డుపడుతూ ఉంటారు. పాపం తప్పనిసరిటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి నుంచి చిన్నారులను బయటికి తీసుకొచ్చి బడికి పంపించే దిశగా తల్లిదండ్రులను సిద్ధం చేయాలన్న ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టడం, మనమందరం కూడా అమ్మఒడి కార్యక్రమం ద్వారా కోట్లాది మంది పేద ప్రజల పిల్లలు ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఈరోజు స్కూలుకు వెళ్ళి చక్కగా చదువుకుని ఎంతో మంది భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. కేవలం అమ్మఒడి కార్యక్రమం ద్వారానే ఆయన మహాయజ్ఞాన్ని ఆపలేదు.
అమ్మఒడి కార్యక్రమం అయిన తర్వాత స్కూల్కి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా సరే అమ్మఒడి కార్యక్రమం అయిపోయింది. కార్యక్రమం తర్వాత స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో పిల్లలకి సంబంధించి పుస్తకాలు కావాలి, పెన్నులు కావాలి, స్కూల్ డ్రెస్ కావాలి, అదేవిధంగా షూస్ కావాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఎక్కడ భారమవుతుందో అన్న ఆలోచనతో విద్యా కానుక పేరు పైన ఆ పిల్లలకు సంబంధించి ఫీజులు కట్టడం మాత్రమే కాదు, ఫీజులతో పాటు 3 జతల బట్టలు, కాలుకి వేసుకునేటువంటి షూ, ఆ యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో పిల్లల మధ్య వెనుకబడిపోతారు ప్రత్యేకంగా. దానితో పాటు పుస్తకాలు, ఇవన్నీ కూడా ఒక మామయ్యగా ఇంట్లో ఆ తల్లికి ఒక అన్నగా, తమ్ముడిగా ఆ పిల్లల బాధ్యతను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుని వారికి కావలసినవన్నీ కూడా ఆయన విద్యా కానుక పేరు పైన ఆ పిల్లలకు కానుకగా ఇస్తున్నటువంటి విషయం కూడా మనం అందరం చూసాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఆలోచన, సరే మా పిల్లలకు మళ్ళీ మేము ఆ స్కూల్లో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాల హయాంలో మా పిల్లలను పంపిస్తే అక్కడ అక్కడ మధ్యాహ్నం తినేటువంటి భోజనం ఏం సాంబార్ భోజనమో లేకపోతే ఏ పలచగా మజ్జిగతో భోజనం పెట్టేటువంటి పరిస్థితుల్లో మా పిల్లల ఆరోగ్యాలు ఏమైపోతాయన్న ఆలోచనతో చాలా మంది తల్లిదండ్రులు ఆ పిల్లలను స్కూలుకు పంపించడానికి కూడా ఆలోచన చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా, ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి కూర్చుని స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పిల్లలు ఉపయోగించుకునేటువంటి ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆ కార్యక్రమంలో మెనూను ఎవరైనా ఒక్క ముఖ్యమంత్రి కూర్చుని నిర్ణయం తీసుకుంటారా అధికారులతో? దానికి సంబంధించిన పిల్లల్ని ఎంత సొంతంగా ఆయన ఆలోచన చేస్తే తమ పిల్లలుగా భావిస్తే తప్ప వారం రోజుల పాటు, ఇది వరకు వారం రోజులు ఒకే మెనూ ఉండేది. వారం రోజులు ఆ సాంబార్ పెడతారో లేకపోతే ఏదైనా ఒక కూరగాయతో సరిపెడతారో తెలియటువంటి పరిస్థితుల్లో వారం రోజులు కూడా వివిధ రకాలైన కూరగాయలతో పాటు పిల్లలకి ఉపయోగపడేటువంటి వాటిలో మరింత ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఏ రోజుకు ఆ రోజు మెనూ మారుస్తూ ఆయనే ఏ రోజు ఏ వారంలో ఏ రోజు ఏమి వండాలో ఏమి పెట్టాలో కూడా నిర్ణయించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. పిల్లల పట్ల అత్యంత శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారి భవిష్యత్తు పట్ల ముఖ్యమంత్రి. మన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.